పట్టణ ప్రజలందరూ న్యాయం కావాలని గట్టిగా అరుస్తుండగా షరీఫ్ ఆ వ్యక్తి మెడకు ఉరితాడును బిగిస్తాడు. మిగతా పోలీస్ అధికారులు అతడిని అవమానిస్తూ మాట్లాడుతున్నా అతడు మాత్రం అదొక ఆట అన్నట్లు పెద్దగా నవ్వుతుంటాడు. సమయం ఆసన్నమైందని షరీఫ్ ప్రకటిస్తాడు. అతడు ఉరితీసే లివర్ను లాగగానే కింద ఉన్న ఫ్లోర్ తెరుచుకుంటుంది. దాంతో ఆ వ్యక్తి గాల్లో వేలాడతాడు. అయితే అక్కడ ఏదో తేడాగా జరుగుతుంది. ప్రజలందరూ ఆశ్చర్యంతో తన వైపు చూస్తున్నా ఆ వ్యక్తి మాత్రం నవ్వుతూనే ఉంటాడు. నీటి నుండి బయటకు తీసిన చేపల అతడు గాల్లో కొట్టుకోవడం ప్రారంభిస్తాడు. జనాలు అతడిని చూసి హేళన చేస్తూ అరుస్తుండగా అతడు ఒకవైపు నుండి మరోవైపునకు తిరుగుతూ ఉంటాడు. ఒక మహిళ పైకి వెళ్లి ఈ వెటకారాన్ని ఆపి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోమని షరీఫ్ను డిమాండ్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి దీనిని చూసి మరింతగా ఎంజాయ్ చేస్తుంటాడు. దాంతో ఆగ్రహించిన షరీఫ్ అతడి ప్రాణాలు తీసి ఈ గొడవను ముగించమని మిగతా పోలీస్ అధికారులను ఆదేశిస్తాడు. వారు తమ తుపాకులను వేలాడుతున్న ఆ వ్యక్తి వైపు గురిపెట్టి కాల్చిబోయే సరిగ్గా అదే సమయంలో అతడి స్నేహితుడు ఒక కత్తిని విసురుతాడు. ఆ కత్తి సరిగ్గా ఉరితాడును తెంచడంతో ఆ వ్యక్తి గాల్లో నుండి కిందకు పడతాడు. జరిగిన దానికి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. ఆ వ్యక్తి కింద పడగానే అతడి స్నేహితుడు అతడి మెడకున్న తాడును పట్టుకుని లాగుతూ అక్కడ నుండి తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు.